विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। बोल गणेश भगवान की जय। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। मनोरमं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की सद्गुरु महाराज की। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। श्री गुरुभ्यो नमः। हरि ओम्। ఇష్టమైన వారు నిన్నటి రోజున మనం శ్రీరామాయణ అంతర్గత సుందరాకాండలో భాగంగా మనం ఎంతో చెప్పుకున్నామండి. ఇద్దరు మర్చిపోయారు, గుర్తుందా? ఆంజనేయ స్వామి వారు జలసి లంఘించి సీతారాముడు కలుసుకున్నాడు. రావణాసుడు ఎటువంటి దుర్భాషలు ఆడినాడు, అవన్నీ ఎన్ని మాటలు ఉన్నాడు మనం తెలుసుకున్నాం. తత్రీత్యా నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన కోపం రావడానికి రెండు కారణాలు ఉన్నాయి అక్కడ విధ్వంసం చేయడానికి. ఆయన అక్కడ ఉన్నటువంటి మాయామీత సువర్ణ లంకని మొత్తం సర్వనాశనం చేశారు. అశోకవనం తప్ప చాలా ప్రాకారములు ఎన్నిటినో నాశనం చేశారు మొత్తం. తన యొక్క అతి బల పరాక్రమంతుడైనటువంటి వాడు ఒక వానరుడు మన శ్రీలంకకి లంకా భవనానికి చేరి మొత్తం విధ్వంసం చేస్తున్నారు తండ్రి రాజా. ఆయన ముందు సీతామాతను మాట్లాడి ఉన్నాడు. మహా తేజస్సంపన్నుడిలా ఉన్నాడు ఆయన. మరి ఇంద్రుడు మరుద్రుడు దేవతలో ఆయన చూస్తే శివతాండవం చేసినటువంటి పరమేశ్వరుడిలా ఉన్నాడు. రుద్రుడు యముడిలా ఉన్నాడు కాలుడు అని వెళ్ళి రాక్షసీ గణమంతా ఆ రాజుకి ఆయన చెప్పి ఉన్నారు. రావణాసురుడు జముమాలి ప్రహస్తుని కొడుకు జముమాలి చాలా మంది సైన్య పరమేశ్వరులందరినీ అక్కడికి పంపించినారు. అక్షకుమారుడితో సహా అందరూ ఆయన చేతిలో హతమైపోయినారు. మేము అవన్నీ తెలుసుకున్నాం కదా. ఇవంతా చేయడానికి కారణం ఏమిటి? రెండు కారణాలు. ఒకటి, మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళి సుగ్రీవుడితో మాట్లాడినప్పుడు సుగ్రీవుడి సంభాషణ అడుగుతాడు. వాళ్ళ బలాబలాలు ఏమిటి అని అడుగుతారు కదా, అది తెలుసుకుందామని ఒకటి. రెండవది ముఖ్యమైన కారణం ఏమిటి? చాలా మంది ఇది 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 విస్మరించవచ్చు, చెప్పకపోవచ్చు. కానీ ఏమిటంటే అక్కడ చిన్న లాజిక్ అండి ఇది. మనం మన అమ్మని లేదా మన ఆడపిల్లల్ని ఎవరైనా అంటే అప్పుడు పెద్దవాళ్ళు వచ్చి ఆ యుద్ధాన్ని అక్కడికి, ఆ గొడవను అక్కడికి ఆఫ్ చేసిన ఎప్పుడైనా వాడు దొరుకుతాడు వీడు అనుకుంటాం కదా, అవునా కదా? దొరికినప్పుడు వాడు దొరికితే విడిచిపెడతావా చెప్పండి? ఎవరు కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు వాడిని పట్టుకొని ఎలా అయితే మనం చేస్తామో ఇలా ఇదే విధంగా ఈ ఆంజనేయ స్వామి ఏం చేశారు అక్కడ అంటే, ఆంజనేయ స్వామి కూడా అలాగే విధ్వంసం సృష్టించారు. అందరూ భయభ్రాంతి చెందిపోయినారు. భయభ్రాంతి చెందిపోతే ఎలా ఉన్నారు ఆయన ఆ సమయంలో? ఎలా ఉన్నారు అంటే సింహం
బయటికి వచ్చి గట్టిగా గర్జన చేస్తే అడివంతా నిశ్శబ్దంగా ఎలా ఉంటుందో అలా అయినా ఒక్కసారి ఆ ప్రాకారంలన్నీ పలుగొట్టేసి అందరినీ అక్షకుమారు సహా అందరినీ హతమార్చిన తర్వాత ఆయన చూసి అందరూ లంకావరణంలో ఉన్న అతిరథ మహారథులందరూ చాలా మంది వాళ్ళు కూడా చాలా బల సంపన్నులందరూ కూడా భయపడిపోయింది, నిశ్శబ్దంగా. వారు ఎలా ఉన్నారు? ఆంజనేయ స్వామి అక్కడ, రావణాసుడు కూడా అంతే గంభీరంగా ఉన్నాడు. మేఘనాథుడు రావటం, వారితో యుద్ధం చేయడం, ఆగ్నేయాస్త్రములు గంధర్వాస్త్రుడు ఎన్నో అస్త్రములు వేస్తే అన్ని తృణీకరించినటువంటి ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రానికి మాత్రం కట్టుబడి అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అక్కడ రామనామ జపం చేయగా దిక్కులన్నీ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారి సభామధ్యలో ఉన్నటువంటి వారు కూడా రావణాన్ని పఠించినారు. ఇవన్నీ నేను తెలుసుకున్నాను వినేటువంటి. ఇవాళ ఏం జరగబోతుంది అంటే, ఆ ఉచిత ఉన్నతాసనంలో ఆయన తన వాళము తన తోకని చుట్టుకొని ఈ కవీశ్వరుడు, ఆంజనేయుడు, హనుమంతులు గారు అలా పైన కూర్చున్నారు. మీని శిరశ్ఛేదం చేసేయండి అని ఆయన ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే శిరశ్ఛేదం చేసేయండి అని ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపిస్తే ఆయన అందులో ఉన్నటువంటి మంత్రిగణంలో ఒకడైన విభీషణుడు లేచి ఏం చెప్పాడు? ఒక దూతని చంపడం ధర్మం కాదు, అది నీ యొక్క కీర్తి ప్రతిష్టకి భంగం, కానీ మీరు ఆ పని చేయొద్దు. దూతకి ఇచ్చేటువంటి కొన్ని పనిష్మెంట్లు ఉన్నాయి, అవి ఇవ్వండి. శిక్ష, దూతకి ఇచ్చే శిక్షలు ఉన్నాయి. తల 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 తరగడం, అంటే సగమే జుట్టుని కట్ చేయడం, అలా కొన్ని ఉన్నాయి. మీరు అలా చేయండి అని చెప్పిన. చెప్తే అంతని ప్రభావంలో కూడా, అంతని చాలా ప్రభావితమైనటువంటి సమయంలో కూడా రెండు విషయాలు మీరు గమనించాలి. ఏమిటంటే, తన స్వామి భక్తి ఎంత ఉందంటే, చుట్టూ రాక్షసీ గణం, ఇతను బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉన్నాడు, అంటే కట్టేశాడు. ఆల్రెడీ కట్టేసిన చుట్టూ ప్రాణం తీసేటువంటి మూకల్ని చుట్టూ ఉన్న నీ ధర్మాన్ని, వచ్చినటువంటి నీ స్వామి భక్తిని, నీ గురు భక్తిని అక్కడ విడిచిపెడుతున్నారు, అలా విడిచిపెట్టట్లేదు. అదైతే ఇటువైపు నుంచి చూస్తే విభీషణుడు తన యొక్క లంకకి చేటు, నిజమే కదా, ఆయన రావడం, ఇదంతా నాశనం చేయడం ఎంతో నష్టం. మనం ఏమంటాం, మనం కూడా చంపి పాడినంటాం. అయినా సరే ఆ సమయంలో కూడా ఆయన తన ధర్మాన్ని పాటిస్తున్నాడు. అవునా కదా? ధర్మాన్నే పాటిస్తున్నాడు ఆయన, అధర్మం చేయలేదు, ధర్మాన్ని మాత్రమే పాటిస్తున్నాడు. ఆ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఆయన చూసి ముచ్చటేసింది ఈయనకి. ఏం చెప్పాడు? ఎవరు చంపొద్దు తప్పు అని ప్రహస్తుడు లేచి, అది నిజమే, ఇది ఇలాగే ఉంది, ఎంతో మందిని గెలిచినటువంటి మనకి ఇది సరికాదు అని అంటాడు. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, దీన్ని నిన్నే మనం చెప్పుకున్నాం, కరదోషణాలకు 14,000 మందిని ఎంతో చాకచక్యంగా ఆయన బాణాలు వేస్తూ ఉంటే, ఎలా వేశాడని బాణాలు, ఒక్కసారి బాణాలు గాలిలోకి వెళ్తే సూర్యుడి వెలుగు కింద పడట్లేదు. రాముడు బాణాలు వేస్తే సూర్యుడి వెలుగు కిందికి రాదు, అలా వర్షం నీటి చుక్కలు పడిపోతాయి. అలా పడిపోయినటువంటి వాళ్ళు కూడా కింద పడి లేచి మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. అది గమనించి గాంధర్వ అస్త్రం వేసి వాడిని చంపేశారు. అది చెప్తున్నాడు, బాబు మామూలు వాడు కాదన్నా, నువ్వు ఇంతవరకు ఎవరితో యుద్ధం చేసి ఉండొచ్చు, కానీ అటువంటి వాడిని నువ్వు చూసిందో నా భూతో నా భవిష్యత్. ఆయనతో యుద్ధం చేయడం దేవతలు కూడా భయపడిపోతారు. నా మాట విను, నిజానికి అతని వరకు అక్కర్లేదు, మా సైన్యంలో చాలా తక్కువ స్థితిలో ఉన్నటువంటి నేను, నాకన్నా బలులున్నారు,
నాకన్నా బలిష్ఠులు ఉన్నారు, నాకన్నా పరాక్రమంతులు ఉన్నారు, నా సమానులు ఉన్నారు తప్ప, నాతో సమయోజ్జిగా ఉండేటువంటి వారు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాడు నా సైన్యంలోనే ఎవ్వడు లేడు అంటే వాళ్ళ 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 పరాక్రమం ఊహించుకో. పైగా నువ్వు ఆల్రెడీ గతంలో ఒకసారి వాళ్ళతో ఓడిపోయి ఉన్నావు, ఉత్తమం కాదు. నీ లంకని చెడు తెచ్చుకోకూడదు అని చెప్తే మామూలు వాడు కాదు. మీకు రాముడి గురించి ఎంత ఎంత విషయం ఉందంటే అక్కడ ఏ విషయం తాను ఇలా నేను మాట్లాడుతున్నానని చెప్పడు. రాముడు ఎంత గొప్పవాడు అంటే అలాంటి క్యారెక్టర్ నా భూతో నా భవిష్యత్తు రామాయణంలోనే దొరుకుతుంది నాకు తెలిసి, ఇంకా ఉండరు. ఆయన ఇలా ఇలా ఉందండి అని చెప్పరు. ఇగో ఇలా చేస్తే ఇలా అవుతుందని ఇలా ఋషి ప్రోక్తం ఉంది, పెద్దలు ఇలా చేస్తే ఇలా ఆచరించినారు, మనం ఇలా చేయాలంటారు తప్ప ఇది నా మాట అని చెప్పారు. ఇక్కడ ప్రాణం పోతున్నా కానీ తన వారికి ఏమైనా అవుతే ఆయన ప్రాణం విడవడానికి కూడా ఉంటాయి. అటువంటి వాడు రాముడు. ఒక సింహము లేనప్పుడు నక్క తన యొక్క సింహం గుహ దగ్గర నుండి అది వేటాడి తెచ్చినటువంటి మాంసం ఇలా ఎత్తుకొస్తుందో నువ్వు అలా ఆవిడని తీసుకొచ్చావు. అసలు వారి వరకు ఎందుకు ఆ సైన్యం మొత్తం తక్కువగా లేనటువంటి నాకు ఆజ్ఞ లేదు, ఆజ్ఞ ఉంటే నీ యొక్క లంక నిన్ను కూడా చంపి పడేస్తాను, ఆవిడ తీసుకెళ్ళిపోతావు. కానీ నాకు స్వామి యొక్క అనుజ్ఞ లేదు, ఆజ్ఞ లేదు. ఆజ్ఞ ఉంటే ఈ పాటికి ఇవాళ నీ కథ కంచికి వెళ్ళిపోయేది. మామూలు వాడు కాదు మరి ఆయన. అన్వేషం అంటే మామూలు మాటలు కాదు. మొత్తం రామాయణం మొత్తంలో కిష్కింధకాండ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఆంజనేయ స్వామి ఎక్కడెప్పుడు ఆపదలు వస్తే అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, ఎక్కడెక్కడ ఆపద వస్తే అక్కడక్కడ ఆయన ఉంటుంటాడు. ఎవరి రుణాన్ని ఉంచుకోడు. శ్రీరాముడు కూడా అటువంటి వాడు. ఎవరిని ఇలా తక్కువ చేయడం ఎక్కువ చేయడం లాంటివి ఉండనే ఉండదు. అలా నువ్వు నా మాట విను రావణ, కోరి కోరి నీ ప్రాణం తీసుకోవద్దు. నీ ప్రాణం కాదు, నీ సర్వ పరివేష్టితమైనటువంటి వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు అని చెప్తాడు. ముందుగా ఎవరైతే రాముని యొక్క తాతగారు అయినటువంటి వారు ఉన్నారో ఆయనని రావణాసుడు ముద్దుగా నాన్న అని పిలుస్తాడు. నానాజీ హిందీలో, మీ సినిమాలో కూడా ఉంటుంది, మీకు గుర్తొస్తుందని చెప్పాడు అంతే. అయితే ఆయన నుంచే ఈ యొక్క మళ్ళీ అసుర జాతి ప్రారంభమైంది. తన యొక్క కుమార్తెని విశ్వావసు బ్రహ్మ దగ్గర పంపించి ఒక అసుర సంజ్ఞ కావాలని చెప్తే తత్రీతి ఆ సంతానం ఇదంతా, ఆ సంతానం ఇదంతా కదా ఆయన కూడా చెప్తారు. బాబు ఆయన సాక్షాత్ శ్రీ విష్ణు, లక్ష్మణుడు ఎంత వచ్చిన వాడు మామూలు వాడు కాదు, వాడు ఆయన యొక్క ఆదిశేషం, గెలవడం అసాధ్యం. నీకు బ్రహ్మవరంలో అందరితో గెలుస్తామని ఉంది, కానీ నరుడితోని వానరుడితోని గెలవనుంది. ఇద్దరే వచ్చి నీ ముందు నిలబడి ఉన్నారు, కొంచెం విజ్ఞతతోని మెసలుకో అని చెప్తారు. ఆయన ఏమంటాడు, శివ కైలాసాన్ని ఎత్తినటువంటి నేను చస్తే ఇలాగే చేస్తాను, నేను వెనక్కి అడుగు వేయని అంటాడు అని ఒక్కసారి గట్టిగా గర్జన చేస్తారు. అందరు గర్జన చేయగానే ఎవరైతే సజెషన్స్ హితూ వాక్యాలు ఇచ్చిన వాళ్ళందరూ గర్చిపోయి, సింహం లాంటి వాడు మరి అందరూ చిన్న వాళ్ళందరూ, వీళ్ళంతా చిన్న వాళ్ళందరూ ఇంటి పెద్దవాడికి అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, ఇది చెయ్యి అది చెయ్యి, ఎలా సహజంగా మన ఇంట్లో జరుగుతుంది కదా. వాడికి తెలుసు ఎన్ని కష్టాలు, ఈఎంఐ ఎప్పుడు కట్టాలి ఎప్పుడు కట్టకూడదు, ఏం చేయాలి అన్ని తెలుసు, అవునా కదా. మనం వాడికి వెళ్ళి మనం 10 రూపాయలు అసలు ఖర్చు 1000 రూపాయలు, 10 రూపాయలు సంపాదిస్తూ మనం అంతా చేయచ్చే వాడి కోపంగా గట్టిగా గర్జన చేస్తాం. గర్జన చేసేవారు అంత ఎందుకంటే ఇది లోకం తీరు. పెట్టేటువంటి వాడికే, ఖర్చు పెట్టేవాడికి, చూసేవాడికి, మన ఆళ్ళ పాలన చూసేవాడికే లోకువ, వాడు లోకువ అందరికీ.
ఇంట్లో ఏదైనా వస్తువులు ఏం చేయాలి అన్ని వాడి వల్లే జరుగుతుంటాయి. వాడు లోకం. ఎవడైతే చేయడో, ఎవడైతే ఈ పనులేమి చేయడో వాడేమో ఆ చేయని వాడు చేస్తాడేమో వాడి ప్రేమ ఎక్కువ ఉంటుంది, చేసేటువంటి వాడిని అందరూ విస్మరిస్తుంటారు. నిజం, సత్యం, లోకం తీరేది. లోకం తీరు. వాడు మనకి కష్టపడింది, 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది కదా, కానీ అందరూ వాడుతూనే ఉన్నారు. పాపం వాడిని వదిలి వెళ్ళట్లేదు. లోకం తీరు చెప్తున్నాను మీకు. ఇది రామాయణ సంబంధమైనటువంటి విషయం కాదు కానీ చెప్తున్నాను, సహజమైన విషయం. అందరికీ బాధేస్తుంది. మనం కూడా ఇటువైపు అటువైపు ఉండే వాళ్ళమే. మనకు తెలియదా అంటే అప్రోక్తం అంతవరకు రీచ్ అవ్వలేము మనం. వాడు పెడుతుంటాడు, మనకే లోపం అనిపిస్తుంది. ఇదే విషయం మహాభారతంలో కూడా ఉంది. కర్ణుడికి కృష్ణుడు చెప్తాడు, అరే నాయన వాడు అక్కడ వాడు సామాన్యుడు కాదు, అర్జునుడి సైన్యం, మీరు ఎంత వాళ్ళని ఉన్నా వాళ్ళని గెలవలేదు. మొట్టమొదటి కారణం ధర్మజుడు, ధర్మాత్ముడు. వాడు ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అధర్మమే చేయలేదు. వాడి యుద్ధాన్ని దిగితే దేవతలు వానికి ఖచ్చితంగా వానికి సహకరించవలసిందే. ధర్మం అంత గొప్పది. ధర్మం అనుష్ఠానం చేయడం కష్టం, కానీ ధర్మం నిలబడిందంటే ఖచ్చితంగా ఎవరైనా యుద్ధం ఓడిపోవాల్సిందే. లేట్ అయినా సరే వాడికి గెలుస్తాడు. కాబట్టి నువ్వు నా మాట విను, పైగా నువ్వు పాండవుల్లో ఒకడివి, నువ్వు ఇటువైపు వచ్చేయంటాడు కృష్ణుడు. అప్పుడు ఈయన అంటాడు, ఎస్ నిజమే, నేను కాదను, పాండవుల్లో ఒకడు నాకు ఎప్పుడో తెలుసు, కానీ ఏమి అనామకుడు నేను, అనామకుడైనటువంటి నన్ను రాజు చేశాడు ఎవడో దుర్యోధనుడు. రాజుని చేశాడు వాడు, నాకు ఒక టైటిల్ ఇచ్చాడు, నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. చస్తే వాడి కోసం చేస్తాను, నేను రాను. అదేంటండి అంటే ఆయన చెప్తాడు ఒకటి. ఒక కుంటివాడు, కృష్ణ ఒక చిన్న కథ చెప్తావు. కుంటివాడు ఒక పిల్లవాడిని ఎత్తుకొని నెత్తి మీద కూర్చోబెట్టింది, ఇలా భుజాల మీద కూర్చోబెట్టింది. కుంటివాడు, సగం వస్త్రమే ఉంది వాడికి. వాడు మెట్లెక్కి ఎక్కి ఒక అంతస్తు రాగానే వీడికి అన్ని తినిపించాడు. 2వ అంతస్తు రాగానే మంచి బట్టలు వేశాడు. 3వ అంతస్తు రాగానే ఆభరణాలు వేశాడు. ఇది కృష్ణుడు ఎవరు చెప్తున్నాడండి? కర్ణుడు చెప్తున్నాడు. 4వ అంతస్తు రాగానే వాడికి అన్ని ఆయుధములు, అన్ని సర్వ అంగులు ఇచ్చాడు. 5వ అంతస్తు చిట్ట చివరైనటువంటి దానికి రాగానే వాడిని దిగిపెట్టి ఒక మంచి ఆసనంలో కూర్చోబెట్టాడు. ఎవరు వాడు? కుంటివాడు, సగం వస్త్రం లేనివాడు. అప్పుడు ఈ దింపినటువంటి వాడు, చీచి నువ్వు బాలేవు, నువ్వు కుంటోడివి, నీ మీద నేను ఎక్కుతానా, పక్క తిరుగు అంటే ధర్మం అవుతుందా చెప్పండి? అందుకే నేను మీ వైపు రాను అంటే. ఇక కూడా అలాగే ఇది చేయి, అది చేయి, అది చేయాలి, అందరూ హితులు చెప్తున్నారు. రావణాసుడికి వాడికి కోపం వచ్చేసి ఏ రమణ మాట్లాడుతున్నారా మీరు అని తిట్టేశాడు. వేసి చెప్పారు. వాడికి తెలుసు, అన్ని శాస్త్రం చదువుకున్నవాడు. అందుకే ఎంత నష్టం వస్తున్నా ధర్మపథాన్ని విడిపకూడదు. ధర్మపథాన్ని విడిస్తే ఇంకా నష్టపోతాం. ఒక్కోసారి పొరపాటు తప్పుగా జరుగుతాయి మనకి, కానీ ధర్మపథాన్ని విడవకూడదు. రావణాసురుడు ఈ కోరిక కోరుకున్నాడు, రైట్? కుంభకర్ణుడు ఏం కోరుకున్నాడు? నాకు దయనే ఉండకూడదు, అతి నిర్దయ, నాకు అది ఎవరితో ఓడిపోకూడదు. దాని అర్థం అది. వాడు తడబడి అతి నిద్రయ అని కోరాడు. ఇదంతా ఎవరు చేస్తా చమత్కారం? భారతి అంటే సరస్వతి అమ్మవారు చేస్తారు. దానికి అందుకే వాక్కు చాలా చాలా గొప్పది, చాలా జాగ్రత్తగా వాడాలండి. చాలా జాగ్రత్తగా వాడాలి. నువ్వు మన వాళ్ళు అనుకుంటే మన వాళ్ళు అయిపోతారు వాళ్ళు వాక్కుతోనే. నువ్వు తొడగొట్టక్కర్లేదు. మన వాళ్ళు అనుకోని వాళ్ళతో అలాగే మెసిలితే అలాగే ఉంటారు వాళ్ళు కూడా, నీతో సందేహం లేదు. అలాగే కాకపోతుంటే శత్రువు నిజంగా శత్రువు అయి కూర్చుంటాడు నీకు. విభీషణుడు వచ్చేవారికి ఏమన్నాడు తెలుసా? విభీషణుడు ఏమన్నాడు? అయ్యా, శరీరమే కాలిపోయినా, ఎంత ఏ జరిగినా
నా మనస్సు నా బుద్ధి ఎప్పుడు ధర్మం వైపు నిలబడేలా చెయ్యి అని. అప్పుడు వాడికి ఇచ్చాడు, తథాస్తు చిరంజీవిగా ఉంటావు నువ్వు అని అన్నాడు. వీడికి ఏమన్నా కుంభకర్ణుడికి ఎప్పుడు నిద్ర లేస్తే నీ అంతా నువ్వు లేచావా, నిన్ను ఎవరు ఆపలేడు రాబోయే హరిహర బ్రహ్మాదులు వచ్చినా నిన్ను గెలవలేడు. నిన్ను ఎవడైనా మధ్య లేపాడా, ఆవిడ చచ్చిపోతాను. వాడికి వాడుకుంటున్నాయి ఇవన్నీ ఆయన చెప్పినా ఏం కావు, వాళ్ళ టర్మ్సే ఇవన్నీ ఆయన ధర్మపథంలో నిజంగా. అందుకే అవరా చేత ఆయన ధర్మం వైపు ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఉచితాసనే ఉన్నాడు అని చెప్తున్నాడు. మీరు ఆడవాళ్ళని కించపరచడం వల్లే ఇంత దూరం వచ్చిందంటాడు ఈయన. సరే బాధ ప్రతిపాదనలు జరిగాయి ఇద్దరికి. ఆంజనేయ స్వామికి అర్థమైపోయింది. ఏమర్థమైంది, ఈ వీడు మూర్ఖుడు వీడు. సామెత కూడా ఉందండి, మన సుభాషితాలు ఉంటాయి. తీరి ఇసుక నుంచి తైలంబు తీయవచ్చు, వెతికి కుంజేటి కొమ్ము సాధించవచ్చు. అంటే కుందేకి 3 కాళ్ళు అంటే అంటారు కదా, 4 కాళ్ళు కూడా తేవచ్చు. కానీ చేరి మూర్ఖుని మనసు రంజింపజాలి కష్టం. వీడు చావుకి దారితీస్తుంది ఇది అనుకొని ఆయన సరే మంచిది అన్నారు. అప్పుడు చెప్పాడు, కట్టివేసినటువంటి వీడిని వీధులలో ఊరేగించండి. అందరికీ శ్రేష్టమైనటువంటి స్థానములు ఉన్నాయి. స్త్రీకి వస్త్రము హృదయము, స్త్రీకి వస్త్రము హృదయము గౌరవస్థానం. వస్త్రము హృదయం. మగవాడికి ఇది గుడికి గోపురము, బ్రాహ్మణుడికి యజ్ఞోపవీతం వేదము. ఇలా అన్ని చెప్తూ వస్తున్నాడు. ఆవుకి పాలు లేనటువంటి ఆవు విలువ లేదు, నిజమే. పుణ్యస్త్రీకి బొట్టు. అలా ఇవన్నీ ప్రాణస్థానాలు, గౌరవస్థానాలు. నిన్న ప్రాణస్థానం చెప్పుకున్నాం మనం, గుర్తున్నాయి అందరికీ. గౌరవస్థానాలు ఇవి కావాలా, ఈ గౌరవ భాగం చేయాలి. వీడిని కోతికి వాలము, కోతికి తోక గౌరవస్థానం రా. తోకకి ఇప్పటి నుంచి వీధిలో తిప్పడు వీడిని పరువు తీసేయండి కదా అదే అని ఇలా పట్టుకొని ఇలా అన్నారు. నాకు కట్టుబడి ఉన్నారు కదా. సరే మంచిది, సమయం కోసం వేచి చూస్తున్నారు మన స్వామి. సమయం కోసం వేచి చూస్తున్నారు. మీరు ఇలా ఏమంటారు, ఇవన్నీ కథ వింటూ ఒక్కసారి ఆ కథని మీరు ఊహించుకుంటే మీరు అక్కడే ఉంటారు. రామాయణం యొక్క గొప్పతనం ఇది, ఏ కథకి లేదు. మీరు రామాయణం వింటూ ఒకసారి కళ్ళు మూసుకున్నారు, ఆ చెవులు పడుతుందో మీరు అక్కడికి వెళ్ళిపోతారు. మనస్సుని రంజింప చేసేస్తున్నారు. ఆయన పేరేమిటి, రమయతేతి రామ. ఆయన పేరేమిటి, లోకాలు రమించేటువంటి నీ రూపం ఉంది కాబట్టి నీకు రామ అని పేరు పెడుతున్నా అంటాడు వశిష్ఠుడు. ఊరికే పెట్టలేదు. కావున ఆయన పేరు అటువంటిది, రామాయణం కూడా అటువంటిదే. అలా అనగానే ఆయన ఇలా తప్పడాడు వేశాడు. నడుస్తూ ముందుకు వెళ్తాడు. నూనె పోస్తారు, తోహం నిప్పనిచ్చేశాడు. లోపలికి వెళ్ళిపోయాడు. బయటకు వీళ్ళ పనులు అందుకు బయట తీసుకుని వీధిలో పురవీధుల్లో తిప్పుతున్నారు. ఎంత అవమానంగా ఉంటుందండి. అందరూ రాక్షసిగా ఎగురుతున్నారు. సినిమాల్లో చూపిస్తారు వేరే వాళ్ళందరూ ఇలా చేసి, మరి సిరియాలో అక్కడ ఇక్కడ వేరే దేశాల్లో, దుబాయ్ లాంటి దేశాల్లో అందరినీ కదా తప్పు చేసిన వాడిని నగరంలో నిలబడి కాల్పిస్తాను అని ఎగురుతున్నారు. అలాగే రాక్షసి మోగలంతా చుట్టూ కొట్టారు మన స్వామిని అని ఎగురుతున్నారు. ఆయన తిప్పుతున్నారు వీధులంతా. వీధి తిప్పే సమయం కోసం వేచి చూస్తున్నాడు హనుమ. సమయం ఆసన్నమైంది. ఒక్కసారి ఓని గట్టిగా జయ శ్రీరామ్ అన్నారు. అక్కడి నుంచి ఎగిరి పైకి ప్రాకారాలు నిప్పలాగే ఉంది. పైకి ప్రాకారం మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే తోక మండుతుంది ఆయనకి. మీరు మండట్లేదు అనుకుంటున్నారేమో, ఆయన ఆ తోక అంటిస్తే అంటదా, కాలుతుంది ఖచ్చితంగా. మీరు అనుకుంటారు ఆయన దేవ సమానుడు, చిరంజీవి ఆయనకి ఏం కాదనుకుంటారు. కాదు, చాలా దెబ్బలు తగిలే ఆయనకు కూడా. ఆ యుద్ధంలో ఆయనకు తగిలిన వాడి అక్షకుమారుడు బాణం వేస్తే ఎక్కడ తగిలింది, కొలుసు తగిలింది. అందుకు కదా కోపం వచ్చి తప్పేశాడు. అవునా కదా, నిన్న మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకు
చాలా మంటలు వేస్తుంది, వెనుక నిప్పంటిస్తే మన కళ దహిస్తున్నది. అగ్ని స్వరూపం ఏమిటంటే ఎవరికి పెట్టినా దహిస్తూ ఉంటుంది. ఎవరికైనా అగ్ని ఒకేలా చూస్తాడు. అగ్ని సూర్యుడు, గురువు, తల్లి ఇలా దహిస్తుంటే సీత అమ్మవారికి ఈ విషయం తెలిసింది. నేను ఎప్పుడు నా త్రిజట ఆవిడకి ఎవరండి చెప్పేది అనుకుంటా. అక్కడ చుట్టూ పరివేశించినటువంటి త్రిజట మొదలగు రాక్షసీ గణం అంతా ఆవిడ చుట్టూ చేరి అమ్మ మీకు సేవ చేసుకుంటాం, మమ్మల్ని కాపాడండి అన్నారు. ఆ త్రిజట స్వప్నం వింటే ఏమవుతుందో నీకు తెలుసుకున్నాం. వాళ్ళు వచ్చి చెప్పారు, మీ దూత ఆంజనేయ స్వామికి ఇలా వాహనానికి నిప్పు పెట్టారు. వెంటనే ఆవిడ కళ్ళు మూసుకుని చూడండి, అమ్మ ఎక్కడైనా అమ్మే. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి అంటారు భగవత్పాల్ శంకరాచార్య స్వామి ఏమంటారంటే, ప్రపంచంలో మొత్తం వెతికిన కుపుత్రులు, ప్రేమ లేనటువంటి కుమార్తెలు కుమారులు ఉంటారేమో కానీ ప్రేమ లేనటువంటి తల్లి ఉంటుంది అసలు. తండ్రి కూడా కాదు, తల్లి ఉంటుంది అసలు. వాడందరూ అవిటి వాడిన మనం ఒకేలా చూస్తుంది, మంచి వాడిన ఒకేలా చూస్తుంది. తల్లి లక్షణం. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. అయితే అలా ఆవిడ ఏం చేస్తుంది, తల్లి ఇలా మనవాడికి ఆపద వచ్చింది అనే వరకు ఒక్కసారి కళ్ళు మూసుకుంది. ఆవిడ అనుకుంటే ఎంతసేపు అండి, ఎంత రానుంటే ఎంత లంక ఏడు విషయం, దెబ్బకు వెళ్ళిపోతారు అందరూ. కళ్ళు మూసుకొని అగ్ని భట్టాలుగా ఆదేశమే, ఇంకా ప్రార్థన ఏం లేవు. ఏమున్నా సరే, నేను నిజంగానే రావణ పత్ని అయితే, నేను పతివ్రతనైతే ఆ యొక్క అగ్ని నువ్వు అక్కడ ఉన్నావు కదా, వాడికి మా వాడికి ఏమీ జరగకూడదు అని ఆదేశించేశారు అంతే. ప్రార్థనలో వేడుకోవాలి ఏం లేవు. మైనారా కొంచెం మా వాడిని చూడు ఏం లేవు, చేయాల్సిందే అంతే. ఎప్పుడు ఏది అడిగినటువంటి వాడు ఒక్కసారి ఏదైనా అడిగితే చెయ్యాల్సి వస్తుంది, తప్పదు అంతే. మా గురుగారు ఎప్పుడు చెప్తుంటారు, ఏం చెప్తారంటే, ఏదైనా ఎవరినైనా ఒక మాట అడిగితే వాడు కాదు అనలేనటువంటి పరిస్థితిలో తీసుకెళ్ళి అప్పుడు అడగను. నువ్వు అడిగితే కాదనకూడదు వాడు. అంటే దాని అర్థం ఏమిటి, ఊరికే పదే 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 అడగకూడదు. నువ్వు అడగకూడదు. మాకేం చెప్పారు ఇన్స్ట్రక్షన్స్, వేదం చదువుకున్న తర్వాత, వేదం స్వార్థం 12 కర్మాలు చెప్పిన తర్వాత ఏం చెప్పారంటే, ఊరికే ఎవరిని అలా డబ్బులు అడగకూడదు, పరమేశ్వరుని అడగాలి, వాడే ఇస్తాడు. ఇస్తాడు నిజంగానే, నేను సాక్ష్యం దానికి. వాడు నాతో పూజ చేయించిన అందరినీ అడగండి, ఎవరిని అడగచ్చు మీరు. ఫస్ట్ కంప్లైంట్ ఒకటే వస్తుంది. ఏమి కంప్లైంట్ అంటే, మురారి ఆయన ఏం డబ్బులు తీసుకుంటాడో చెప్పడు. నిజంగానే ధర్మం బయటకు అంటే అన్ని ధర్మాన్ని నేను చేయలేను, రావణంత గొప్పవాడిని కాదు, సందేహం లేదు. కానీ చెప్తున్నాను మీకు, అలా ఆదేశించారు కదా. ఆదేశించగానే ఏమైంది ఇక్కడ, బాగా మండుతున్నటువంటి ఆ బాలము స్వయంగా చల్లని వెనక తిరిగి చూస్తున్నాడు. కోటి లక్షణం చూడండి, నయ్యం తిరిగి వెనక ఆ మండుతూనే ఉంది. అది వారిని ఇదేదో ఉందని మళ్ళీ ఒకసారి ఇలా 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 ఊపాడు. చిన్న కోతి లక్షణాన్ని మీరు ఊహించుకోండి. ఇలా 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 ఊపిస్తారు, అది ఊగుతుంది కానీ మంట పోవట్లేదు. అయిపోయింది, ఇంకోటి కొమ్మచి దొరికినట్టే అయిపోయింది, వీళ్ళ సంగతి అయిపోయింది. తగలేటేస్తాను ఎవరైనా జై శ్రీరామ అక్కడ ఏం చెగలేడు. ఇక్కడ ఇది అంటు పెట్టారు, నీళ్ళు పోసేవాడు అది అంటు పెడుతున్నాడు, నీళ్ళు పోసేవాళ్ళు అంటు పెట్టేశాడు. ఎక్కడైతే నీళ్ళ పాకం ఉందో పైన ట్యాంకులు ఉన్నాయో ఓవర్ హెడ్ ట్యాంకులు వెళ్ళి ఆయన ఒక తంట అన్నాడు, ఆయన్ని పగిలిపోయిన తర్వాత వాటిని అనిపించదు. మొత్తం ఎందుకు అంటుకుంటున్నాయి అవి మొత్తం సువర్ణంతో ఉంది, రెండు మణిమయంతో ఉంది. అంటుకొచ్చేస్తాయి, అంటుకునే పదార్థాలు అంటుపెట్టేస్తున్నాయి. మొత్తం ప్రాకారాలు ఏమిటి, ఎగిరేటువంటి విమానాలు ఏమిటి, నౌకలు ఏమిటి, జరిగేటువంటి కారు లాంటిది ఏమిటి, అన్ని రవాణా శాఖలు మొత్తం నాశనం చేసి పడేశాడు. మొత్తం రవాణా శాఖ, ఆయన ఎగిరడానికి ఎయిర్పోర్ట్లు ఏం లేవు. రావణాసుడు ఎన్నో ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. వాడు పర్సనల్ గా వెళ్ళేటువంటి విమానాలు ఉన్నాయి. పుష్ప విమానం ఒకటే కాదు, చాలా ఉన్నాయి వాడి దగ్గర. అన్నిటినీ అవి వాడు ఆర్మరీ స్టేషన్స్ ఉంటాయి కదా, వీటి అన్ని బుల్లెట్లు బాంబులు అవి దాన్ని నాశనం చేశాడు మొత్తం. ఇక్కడ చూసి రావణాసుడు లోకల్ వెళ్ళి చెప్పేవాడు తల పట్టుకున్నాడు, ఏంటి రావుడు ఎక్కడి నుంచి వచ్చాడు నా దరిద్రానికి, ఇవాళ నా కొంప ముంచుతున్నాడు మొత్తం. అది వాడు తల పట్టుకోగానే చెప్పేవాడు వీడు స్టార్ట్ అయ్యాడు. నేను అప్పుడే చెప్పానా, నేను ఉంటారు కదా వాళ్ళకు కూడా, నేను అప్పుడే చెప్పాను వద్దురా అని, మనసులో పెట్టుకోవద్దురా. స్టార్ట్ ఇంకా వాడు తలనొప్పులు వాడున్నాడు. అక్కడే ఎగరగొట్టాను మొత్తానికి
మొత్తం లంక అంతా ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంది? ఒక్క దీపం వెళ్ళి పెరిగిస్తే అండి ఎన్నో గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి, ఎన్నో ప్రసారాలు ఉన్నాయి. కాంపౌండ్ వాళ్ళలో ఇలా అయితే మనం చూస్తున్నాం అవన్నీ అక్కడ ఉన్నాయి. క్యూఆర్ స్కాన్లు ప్రతి ఒక్కటి మనకన్నా 100 ఇంతలు అడ్వాన్స్ స్టేజ్లో ఉంది అది ఆ నగరం. అటువంటి నగరం ఎలా కనబడింది ఆయనకి? నీటి మీదటువంటి తామర పువ్వులా కనబడింది. అక్కడ రూల్ ఏమిటి? ఏ గాలి కూడా ఎక్కువ వీచడానికి లేదు. ఎయిర్ కండిషన్లో ఉన్నట్టు ఉంటారు మీరు. రూమ్ టెంపరేచర్ సెట్ అయి ఉంటాం 22, 21 ఒక 2 రోజులు సెట్ అయితే మళ్ళీ వేరే దానికి అలవాటు పడలేము మనం. అలాగే ఉన్నారు మొత్తం అక్కడ జనాలంతా చాలా ఆనందంగా ఉన్నారు. పళ్ళ వృక్షములన్నీ కూడా పళ్ళు బరువు చేత వంగి ఉన్నాయి. ఏ ఋతువులో కాయాల్సినటువంటి పువ్వులు పళ్ళు అన్నీ ఉన్నాయి అక్కడ రెడీగా. అలాగే వాటి లక్షణం అంతే, అది రూల్. అతిక్రమించడానికి లేదు. వాయుదేవుడు ఏంటి ఎవరు అతిక్రమించడానికి లేదు. అటువంటి లంక కాలిపోతూ కనపడుతుంది. అంత ఎక్కడైనా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అసలు కన్నెత్తి అటు చూస్తేనే భయపడేటువంటి ఆ లంక నిశ్శబ్దంగా ఉండేది. హోరెత్తిపోయి ఆ హోరెత్తిపోయి ఆయన చిట్ట చివర చాలా మొత్తం లంక చూడి చిన్న ఈ సన్నివేశాన్ని మీరు అందరూ ఊహించుకోండి ఎంత గంభీరంగా ఉందో. మొత్తం లంక తగలబడిపోతుంది. చాలా పెద్ద ప్రాకారం మీద ధ్వజం మీద ఈ ఆంజనేయ స్వామి వెనుక వాలం అంటుకొని ఉన్నది. ఇలా నిలబడి ఉన్నారు. వెనుకంతా నగరం తగలబడిపోతుంది. ఆయన ఇలా జై శ్రీరామ్ అని ఉన్నాడు మన స్వామి. ఇంత గంభీరంగా ఉన్నాడు ఆయన. అలా ఉండే వరకు ఒక్కసారికి ఆనందంలో ఉన్నాడు. లంక మొత్తం తగలబెట్టేశాడు అనుకున్నాడు. అనుకున్నటువంటి ఆయన ఒక్కసారి భయం వేసింది. ఆయన ప్రాణం పోయినంత పని అయింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే అంత తేజస్సుగా అంత చక్క అన్నింటినీ కాల్ చేసినటువంటి వాడు ఒక్కసారి ప్రాణం తీసేసినట్టుగా ఫ్యూజ్ కొట్టేసినట్టుగా. ఏమిటి విషయం అంటే ఈ దాంట్లో సీతామ్మవారికి ఏమైనా అపాయం కలిగిందా? ఒకవేళ ఆవిడికి ఏమైనా అయితే రాముడు చచ్చిపోతాడు. రాముడికి ఏమైనా అయితే అందరూ అక్కడ ఉన్నటువంటి సైన్యం నాశనం అయిపోతుంది. నేను చచ్చిపోవాల్సిందే. నేను అక్కడికి వెళ్ళని ఇంకా అయ్యో అనుకొని మెల్లిగా దిగుతున్నాడు. ఫాస్ట్గా కాదు, మెల్లిగా దిగుతున్నాడు. భయం వేసేస్తుంది, కాళ్ళు వణుకుతున్నాయి. మెల్లిగా అలా గద్ద పట్టుకొని చిన్నగా నడుస్తూ ఆ వీధిలో నుంచి మెల్లిగా అశోకవనం నుంచి చేరుకున్నాడు. అసలుగా సగం ఆయన ఎంటర్ అయ్యేటప్పుడు సగం కాలిపోతుంది. అది కూడా భయం వేసింది. భయం వేసి వెళ్ళి చూడగానే ఎలా ఉన్నారు ఆవిడ అంటే అజ్ఞాన అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి ఒక జ్ఞాన దీపికలా కనబడుతున్నాయి. ఆవిడ చూసి ఒక్కసారి ఆయన ఒళ్ళు వేసుకునేలా అబ్బా ఎప్పుడు ఆవిడ ఆశీర్వచనం ఉంది కాబట్టి నాకు ఇలా నా వాళ్ళను నా శరీరము నిప్పుకి కాలకుండా ఉంది కదా. కావున ఆవిడ వల్ల నేను ఇలా ఉన్నాను. ఆవిడ నన్ను కాపాడుతున్న సంగతి మర్చిపోయాను. ఆవిడే అగ్ని స్వరూపము, మళ్ళీ ఆవిడని అగ్ని దహించినవి నా వెరిగా అనుకొని ఆవిడకి వచ్చి 2 కాళ్ళు నమస్కారం చేశాను. అమ్మా తప్పైంది, క్షమించండి. మీరు ఉన్నటువంటి విషయాన్ని నేను కోపంలో ఉద్రేకంలో మర్చిపోయాను, ఏమనుకోవద్దు లేవచ్చా, నీకేం కాలేదు కదా అంటే నాకేం అవ్వలేదమ్మా అన్నారు. పాపం 10 బాగులు తీసుకున్నారు. ఇంత బాగా నొప్పేందున నీకు అది ఇదని పాపం ఆవిడ అడిగింది. యోగక్షేమలు రాముడు ఇచ్చినటువంటి ఆ పతాకాన్ని ఆవిడకి ఇచ్చారు. అమ్మా మీరు కూడా ఏదైనా ఇవ్వండి అంటే చూడమని ఆయనకి ఆవిడ ఇచ్చారు. అవి తీసుకున్నారు. వెళ్ళి ఆ సముద్రంలోకి వెళ్ళి తన వాలాన్ని ముందు ఆకుకొని రా అని చెప్పింది. సముద్రానికి వెళ్ళి తన యొక్క వాలాన్ని అంటే తోకని ఆ నీళ్ళలో ముంచారు. నీళ్ళలో ముంచిన సమయంలో ఇక్కడ ఒక కథ ఉంది. ఏమిటంటే
కొన్ని జన్మల క్రితం ఎలా అయితే లంకిని శాపగ్రస్తురాలై అక్కడ కాపలాదారుగా ఉండింది మనం చెప్పుకున్నామో, ఇలా ఒక దేవత, దేవకన్య మత్స్య గంధి అనేటువంటి ఆవిడకి ఈయన స్పర్శ తగ్గుతుంది. స్పర్శ తగలడం వల్ల తన యొక్క ఆ రూపం పోయి బ్రహ్మ వరమిస్తాడు. ఒక గొప్ప బ్రహ్మచర్యం కలిగినటువంటి వాడు ఎవరైతే నిన్ను గొప్పవాడు, అకుంఠితమైనటువంటి దీక్షాబలం కలవాడు, అకుంఠితమైనటువంటి దీక్షాబలం కలిగి ఉన్నవాడు, నిన్ను తగిలితే చాలు నీకు గర్భం వస్తుంది. తద్రీత్యా నువ్వు నీ యొక్క శాప విమోచన అప్పుడు జరుగుతుంది. అసాధ్యమా చెప్పండి? తగిలితే గర్భకారణం ఏంటి? స్పర్శతోని. కానీ అది అయ్యింది. అయితే అది వచ్చింది, ఆయన తీనకు తెలియదు పాపం. ఏది యుద్ధకాండలో తెలుస్తుంది. తర్వాత వస్తాడు అక్కడ మధ్యలో, ఇప్పుడు కాదు, తర్వాత తెలుస్తుంది తర్వాత విషయం. అలా ఇది ఎందుకు చెప్పట్లేదండి, వాడి గురించి చెప్పండి అంటే, మీకు ఇది విషయం చెప్తే రేపటి నుంచి సుందరకాండలో ఉండదు. కనీసం మీరు ఇంటికి వెళ్ళి చూడతారని నా అంతరార్థం. అర్థమైందా మీకు? అది అసలు వీడియో మధ్య వీడియో వచ్చాడు కాంటెక్స్ట్ లో లేకుండా బయటికి అనుకోవచ్చు. మీరు వాడి గురించి చదువుతారేమో, ఆతృత పెంచడానికే. మీకు కొత్తవాడు వీడు ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏమిటి ఇదేంటి, ఇవన్నీ ఎందుకు మీరు చెక్ పాయింట్ వదిలేస్తున్నారంటే, భవిష్యత్తులో మనం రామాయణమైనా వింటాం, రామాయణ సప్తాహం చేయాలి అని మళ్ళీ నేను ఉత్తేజపరుస్తున్నాను అనుకోండి. రామాయణ సప్తాహం చేయడానికి మళ్ళీ అందులో ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నాను అనుకోండి. ఏదైనా అవ్వచ్చు. అది ఆ రోజు 7 రోజులు చేయాల్సిన విషయం మామూలు విషయం కాదు. చెప్పాను, మళ్ళీ రోజు చెప్తున్నాను మీకు. రోజు 100 మందికి భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఉదయం సాయంత్రం మనం ఇక్కడే ఉండాలి, తప్పదు. ఇలా ఒక పందిరి వేసుకోవాలి, ఒక ఉచిత ఆసనం వేసి రామచంద్రమూర్తిని బయటకు తీసుకొచ్చి ఆయన రోజు అర్చన చేస్తుండాలి. చతుర్వేదాల కలశాలు పెడతారు, ఆ పూజ చేయాలి. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు రామాయణం వినాలి. ఉదయం ఉపహారం చేయాలి, సాయంత్రం భోజనం చేయాలి. భోజనం చేసే ముందు 100 మందికి అయినా భోజనం పెట్టాలి. ఎందుకంటే 100 మందికి అంటే ఆయన రాజు, ఆయన చక్రవర్తి, ఆయన సూర్యవంశ ప్రదీప, ఆయన మామూలు వాడు కాదు. మరి ఆయన 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 రాజు మరి ఎలా ఉంటుంది? ఆయనతో వ్యవహారం అలాగే ఉంటుంది. మరి ఖర్చు అవుతుంది. ఇద్దరు భోజనం పెట్టాలి. ఎలా పెట్టాలి? బఫే పెట్టేస్తున్నాం, మీరు వడ్డించుకుని తినండి అంటలేదు, ఎంగిల్ లేదు, కుదరదు. అందరినీ కింద కూర్చోబెట్టి సాధారణంగా మర్యాదగా వడ్డించి భోజనం పెట్టాలి. ఎందుకంటే ఆయన వస్తాడు అక్కడ. 7 రోజులలో ఖచ్చితంగా నేను వస్తానని ఇది 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 పురాణంలో ఉంది, ఖచ్చితంగా వస్తానండి. ఇప్పుడు అక్కడ ఉన్నత ఆసనం ఎందుకు వేశాం? ఎత్రయత రఘునాథ కీర్తనం కృతమస్తకాంజలిం భాషవారు పరిపూర్ణలోజం మారుతుని నమతరాక్షణాంతకం చదువుకున్నాం కదా. ఆయన వచ్చి కూర్చుంటాడు అంతే. ఇక్కడ ఇదంతా రామకథనే కదా. రామకథ ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తాడు ఆయన. ఆయన వచ్చేస్తాడు అంతే, నమ్ముతున్నాను నేనైతే. ఆయన దైవం ఎలా వచ్చి తింటాడు? ఇగో ఆ అమ్మాయి ఎవరైనా మా అమ్మాయి అయినా, ఆ అమ్మాయికి మాటలు రావు, భగవత్ స్వరూపం. ఆవిడ వచ్చి అందులో నుంచి నిన్న చూశారు, ఇవాళ కూడా 2 రోజులు వచ్చింది. 2 రోజులు అన్న నుంచి అరటిపండు తీసుకుంది. అసలు అది అరటిపండు తినదు, అరటిపండు కావాలి, అరటిపండే తీసుకుంది. దైవం మానసులపైన వస్తే ఆయన వస్తాడు ఎలా. అలా అలా చేయాలని మీకు ఇవి చెప్తున్నాడు. గొప్పగానే చేయాలి, గుర్తుండిపోవాలని. మళ్ళీ చేయం కదా. ఫలానా వాళ్ళు రామాయణ సప్తాహం చేశారు అంటే రామాయణానికి మన అందరికీ అందం రావాలి, మనందరికీ ఎప్పుడు ఈ గుర్తుపెట్టిన ఒక స్మృతి ఉండాలి. ఎప్పుడు అందరు పోయేవాళ్ళని ఒకనాడు గుర్తుండిపోవాలి కదా, అలా స్మృతి ఉండాలి. అయితే ఆయన వేసేసుకున్నారు, వచ్చేసారు. మళ్ళీ అమ్మవారు చెప్తారు, అమ్మ మరి నాకు సెలవిస్తే నేను తిరిగి మా పట్టణానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. మా పరివేష్టులంతా చాలా ఆలోచిస్తూ ఉంటారు, ఏమైంది వీడు రాలేదు, మనం ఇంకా ఎవరైనా పంపించాలా? మా సైన్యం మీకు మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మన సైన్యంలో నాకన్నా ఎక్కువ వాళ్ళు ఉన్నారు, నాతో సమ ఉజ్జీలు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఏ క్షణంలో రావచ్చు. కావున
మనం నేను నాకు ఆజ్ఞ ఇవ్వండి అంటే జాగ్రత్త అని చెప్పి అమ్మవారు మళ్ళీ అతనికి గుర్తు చేస్తుంది. ఏం చెప్పని? సర్వ సైన్య పరివేష్టితుడై రాముడు వచ్చి రావణాసురుని నిధించి నన్ను సగౌరవంగా తీసుకువెళ్ళమని చెప్తున్నాను అని ఆదేశించారన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి జై శ్రీరామని ఒక్కసారి ఒక్క క్షణంలో వాయు వేగంతో మళ్ళీ వెనక్కి తిరిగి మన హనుమాన్ బయలుదేరి మహేంద్ర పర్వతం వైపు చాలా వేగంగా, చాలా ఉత్తేజంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా కళ్ళ ఏంటో భాష్పాలు కారుస్తూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నారు. స్వామి కార్యం అయినాక ఏం జరుగుతుందంటే అప్పుడు ఆకలి వేస్తుంది, పని అయిపోతుందా ఆకలి వేస్తుంది. మైనాకు చెప్పారు కదా, నాయన నీకు భోజనం ఉంది, అక్కడికి వచ్చి ఆయన దగ్గర సేద తీరి అప్పుడు తిరిగి తన యొక్క స్నేహితుల బృందాన్ని దగ్గరికి ఆయన చేరుకున్నారు. రాజా రామచంద్ర భగవానికి రేపటి నాడు మళ్ళీ ఇక్కడ నుండి ఆయన ఏం చేశారు, ఇంకా ఆ మధుమలాన్ని ఎలా నాశనం ధ్వంసించారు, అక్కడ లంకలో ఎలా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, లంకలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎన్ని అవరోధాలు ఉన్నాయి, అక్కడ లంకలో ఎంతమంది రాక్షసీకరణలు పరివేషిస్తున్నాయి ఉన్నారు, వీరు వచ్చిన తర్వాత లంక పరిస్థితి ఏమిటి, లంకని ఈయన ఏం చేశారు, లంక ఈయన వెళ్ళి నాశనం చేసిన తర్వాత లంకని వాళ్ళు ఎలా కాపాడుకున్నారు. ఈయన వెళ్ళిపోయారు, బాగా ఉంది, కాల్ చేశాడు, తెల్లవారు ఆయన ఏం చేశారు అది కూడా ఉంది. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తే ఇంత మహోపకారం చేసినటువంటి ఆంజనేయుడికి ఆయన ఏమిచ్చారు, ఆయన ఏమిచ్చారు, ఏం చేశారు, ఇవన్నీ మనం రేపటి కథలు తెలుసుకుందాం. రేపటితో ఈ సుందరాకాండ అనే అధ్యాయం మొత్తం సంపూర్ణమైపోతుంది. రామచంద్రమూర్తి కళ్యాణం నాడు మీకు యథావతి చెప్పాను. ఉదయం మంగళ స్నానములు 6:30 7:7కి ఉదయాన్నే ఆదివారం నాడు మంగళ స్నానములు స్వామికి 10:30 నుండి కళ్యాణోత్సవం జరుగుతాయి. యథావతి అనుకుంటే ఆ కళ్యాణోత్సవంలో భాగంగా అప్పుడు పట్టాభిషేకం లాంటివి చెప్తాం. కాబట్టి అందరూ ఈ రేపు కూడా మిస్ అవ్వకుండా ఇలా ఈ సుందరాకాండని మొత్తం పారాయణాన్ని శ్రవణాన్ని చేయండి. ఇవాళ మరి రోజు చెప్తున్నాను, ఇవాళ మరి ఇవన్నీ వింటే చదివితే ఏం వస్తుంది, మనకి గ్రహబాధ ఎక్కడ వస్తుంది. రోజు చెప్పుకున్నాం, నిన్న కాకాసుర వృత్తాంతం వింటే శనేశ్వరుని యొక్క బాధ పోతుందని. మన ఆ సీతామ్మవారు ఉరివేసుకుందాం అనుకుంటారు, ఆ రామ కాశ్మీరం వల్ల ఆవిడ ఉరిని ఆపడం వల్ల మాటలతో సూర్యుడి యొక్క అనుగ్రహం దక్కుతుందని, సింహిక ప్రాణము తీసినప్పుడు రాహుగ్రస్త దోషములు పోతాయని కదా, లంకరవతం దయించినప్పుడు కేతుగ్రస్తమైనటువంటి దోషములు పోతున్నాయి. కుల సంపాదితమైనటువంటి సుందరాకాండ మొత్తం వింటే అంగారకుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒకటి కాదు, ఎన్నో మహోపకారాలు ఉన్నాయి. ఇవన్నీ వింటే ఈయన పరాక్రమాన్ని ఎప్పుడైతే వింటామో శత్రుంజయం అవుతాం. మనం శత్రువు నుంచి మనకి ఆపత్తు నాశనం అవుతుంది. ఇన్ని విషయములు సుందరాకాండలో పొందవచ్చు ఉన్నాయి. అందుకే దానికి సుందరాకాండ అని నామధేయం చేశారు. రాజా రామచంద్ర భగవానికి జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ జయ రఘురామ పావన పటాభిరామ పావన పటాభిరామ